హాయ్ మై ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్ జార్జిల మిత్రులు అబ్బాయి. ఛానల్ అవుతుంది మీకు వీడియో తీసి నేను, ఎందుకంటే నాకు చిన్న వర్క్ ఉండి నాకు కొంచెం బిజీగా ఉండవాలని నేను ఇండియాలో వచ్చింది. ఇండియా నుంచి వచ్చిన తర్వాత వీడియో తీద్దామని చెప్పేసి అనుకున్నాను. అందుకని ఏంటంటే మీకు ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి, ఇది జార్జియా మొత్తం. ఎందుకంటే మనం ఇవన్నీ కూడా మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే, నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు, అన్న నాకు ఓల్ట్ నుంచి వర్క్ అండర్ పంపిస్తున్నారు, మేము చేసుకోవచ్చా, లేదంటే హాస్టల్లో వర్క్ ఉంది, లేదంటే క్యాషన్లో వర్క్ ఉంది, లేదంటే వేరే వేరే చోట్ల వేరే హౌస్లో కానీ ఎక్కడైనా సరే జాబ్స్ ఉన్నాయి, 1,00,000 నుంచి 1,50,000 శాలరీ వస్తున్నాయి కదా అని చెప్పేసి అనుకుంటున్నారు. చాలామంది మెసేజ్ చేస్తున్నారు తెలియని వాళ్ళు. నేను ఈ వీడియో ద్వారా లాస్ట్గా ఇంతకుముందు ప్రీవియస్ వీడియో కూడా చెప్తున్నాను, కానీ కొంతమంది తెలియక ఇక్కడికి వచ్చి చాలామంది బాధపడుతున్నారు. మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దయచేసి ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అయితే జార్జియా ఎవరు రావద్దు. ఏజెంట్ చెప్పినా కూడా మీరు నమ్మొద్దు. ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, ఇక్కడ రూల్స్ చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్, ఇక్కడ ఉన్న వర్కర్లు ఏంటంటే మనకి ఓన్లీ వోల్ట్, మీకు ఆడని ముందు చెప్పారు, వోల్ట్ ఒకటి, గ్లో, ఎండెక్స్, బోల్ట్. ఇక్కడ ఈ 4 ఉన్నాయి. ఇక్కడ 4 ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకి ముందు నుంచి కూడా బోల్ట్ అన్నది మనకి ఇవ్వరు. ఎందుకంటే మ్యాండేటరీ ఇక్కడ లాంగ్వేజ్ అడుగుతారు మనకి. ఆ లాంగ్వేజ్ లేకపోవడం వల్ల మనకు బోల్ట్ అనేది ఇవ్వరు మనకి. మనకి ఇచ్చేదల్లా వోల్ట్. ఈ మధ్య రీసెంట్గా గ్లో కూడా ఇచ్చారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు న్యూ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా గవర్నమెంట్ రూల్స్ చేంజ్ చేశారు ఇక్కడ మనకి. ఏంటంటే మనకి రేపు మే 1 నుంచి ఇది మ్యాండేటరీగా జాగ్రత్తగా ఏనండి. మీ అందరూ కూడా రేపు మే 1 నుంచి రూల్ చేంజ్ చేస్తున్నారు ఇక్కడ. దానివల్ల ఏంటంటే ఎవరైనా సరే మే 1 తర్వాత ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో, లేదంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే మేము అందరం ఉన్నాం ఇక్కడ, మే తర్వాత ఫారినర్స్కి, అంటే ఓన్లీ ఇండియానే కాదు, ఫారినర్స్ అంటే ఓన్లీ మన ఇండియానే కాదు, ఏ కంట్రీ నుంచి అయితే వచ్చారో, నేపాల్, ఫిలిపీన్స్, ఎవరైతే ఎనీ కంట్రీ నుంచి వచ్చి ఓల్డ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా జీరో కోట అనమాట. నేను పెడతాను, మీరు చూడండి. ఇదంతా కూడా జీరో. మే 1 తర్వాత ఇక్కడ మనం ఓల్డ్లో చేయడానికి మనకు అసమ్మం, అది అవ్వదు. కానీ చాలామంది ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే ఏజెంట్లు డైరెక్ట్ ఓల్డ్ నుంచే అగ్రిమెంట్లు, కాంట్రాక్ట్లు పంపించేస్తున్నారు ఇండియాకి. మీకు డైరెక్ట్గా వర్క్ పర్మిట్లు ఇస్తాము, ఇంత శాలరీ వస్తుంది అన్నీ చాలామంది చెప్తున్నారు. నాకు కూడా పెట్టారు. ఆ కాంట్రాక్ట్ కూడా మీకు చూపిస్తాం, మీకు ఎలా పంపించారు ఏంటి. ప్లస్ D1 కూడా పంపించేస్తున్నారు ఇక్కడి నుంచి. D1 కూడా రావాలా, మీకు ఎవరిని నమ్మొద్దు, ఓకేనండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ దయచేసి ఏజెంట్లు ఎవరిని నమ్మొద్దు మీరు. ఇక్కడున్న సిచ్యువేషన్ అయితే అలా ఉంది ప్రజెంట్. ఇంకా నెక్స్ట్ మీకు దయచేసి ఇంకా అదే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను మెయిన్ వీడియో మీకు. ఎవరిని ఏ ఏజెంట్ని కూడా మీరు దయచేసి జార్జియా విషయంలో మట్టికి ఇక్కడ నమ్మొద్దు, అయిపోయింది. ఎందుకంటే మే 1 తర్వాత ఇక్కడ చాలా వరకు ఫారెనర్స్ అందరూ కూడా ఇండియా కానీ ఏదైతే కంట్రీ ఉందో ఆ కంట్రీకి వచ్చేవాల్సి వస్తుంది ప్రజెంట్. కానీ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఒకవేళ వేరే వర్క్ ఏదైనా చేసుకుందాం అంటే కనుక ఇక్కడ రూల్స్ ఉన్న ప్రకారం ఏంటంటే మనకి వర్క్ పర్మిట్ అన్నది అడుగుతారు. ఇక్కడ వర్క్ పర్మిట్ అన్నది ఇంకా మ్యాండేటరీ అని చెప్పలేదు. ఇంకా ఒకవేళ నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చే శాలరీ అంతా వాళ్ళు ఓటు లేకపోతే కనుక వేరే దాంట్లో ఏదైనా చిన్న జాబ్ ఏదైనా చేసుకుందాని కూడా 40,000 వస్తుంది మనకి. 40,000 అంటే ఇక్కడ మనం ఎక్స్పెన్సివ్ ఎలా ఉంటే మీకు మన రూమ్ రెంట్కి కానీ ఫుడ్కి కానీ దాదాపు మనకు ఒక 15,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చు అయిపోతాయి. మనకు వచ్చే శాలరీ అంతా అక్కడ 40,000. 20,000 రూపాయలు ఖర్చు పోతే మనకు మిగిలిది 20,000. నా ఫస్ట్ వీడియోలో చెప్పాను మీకు, సేమ్ అదే జరుగుతుంది మనకి ఇక్కడ. ఎందుకంటే మీరు అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చి ఆ 20,000 కోసం కష్టపడడం కూడా అనవసరం. దయచేసి ఈ విషయం గురించి అయితే మీరు జార్జియా అన్నది ఎవరి మాట వినొద్దు, ఏజెంట్ని కూడా నమ్మొద్దు. ప్రజెంట్ సిచ్యువేషన్ తర్వాత ఒకవేళ మే తర్వాత ఏదైనా సిచ్యువేషన్ మారి ఒక 2-3 నెలల తర్వాత ఏదైనా రూల్స్ ఏమైనా చేంజ్ చేస్తే కనుక అప్పుడు రావచ్చేమో. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి అయితే కనుక ఎవరు దయచేసి ఏజెంట్ని నమ్మొద్దు. డైరెక్ట్ మీకు డైరెక్ట్గా వర్క్ కాంట్రాక్ట్ ఇస్తుందంటే కనుక అసలు నమ్మొద్దు. ఎందుకంటే అది అసము. ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా మనం ఇక్కడ కొరియర్ పార్ట్నర్ కదా మనం టైప్ అవ్వాలి ఇక్కడ ఓల్డ్ తోటి. అంతే తప్ప డైరెక్ట్ ఏది మనకి ఇండియాకి పంపించదు. మనకి ఏది కూడా D1 కూడా డైరెక్ట్ ఇక్కడి నుంచి దొరకదు మనకి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అప్పీల్ చేసుకోవాలి మనం, D1 కానీ తర్వాత TRCకి కానీ ఏదైనా కానీ. నెక్స్ట్ ఇక దయచేసి ఎవరు రావద్దు ఇక. నెక్స్ట్ మేము తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్ళాలన్నది మాకు చెప్తాను. తర్వాత మాకు ఒక ఛానల్ అయితే దొరికింది నాకు, వేరే కంట్రీకి. మేమందరం నాతో పాటు ఎవరైతే ఉన్నారో దాదాపు ఉన్నాం అక్కడ, దాదాపు ఒక 100 మెంబర్స్ దాకా ఉన్నాం అక్కడ. మేమందరం కూడా వేరే కంట్రీతో మాట్లాడడం ఆల్రెడీ ఎక్కడి నుంచి. ఎందుకంటే నెక్స్ట్ అందరినీ మన ఇండియన్స్ అని కాదు, అన్ని కంట్రీస్ వాళ్ళు కూడా ఇక్కడ పంపించేస్తున్నారు ఇక్కడ మనల్ని. ఇక వర్క్ లేవు కాబట్టి మేము కూడా వచ్చేద్దాం అనుకుంటున్నాము. దయచేసి ఎవరో రావద్దు ఇక్కడికి. మళ్ళీ చెప్తున్నాను, ఆ హంబుల్ రిక్వెస్ట్, మీరు ఇక్కడికి వచ్చారంటే కనుక
మీ మనీ లాస్ అయిపోతారు, మీరు టైం వేస్ట్ అయిపోద్ది, ఇంటికాడ స్ట్రగుల్ అవుతారు. దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్. తర్వాత వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అన్నది. ఓకే, థ్యాంక్ యూ మై ఫ్రెండ్.